హాయ్ గైస్ అందరికీ టుడే టాపిక్ వచ్చేసి ల్యాపింగ్ అండ్ హానింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ పర్ సిలబస్ మీ సిలబస్లో ఉన్నది. ప్లస్ దీని మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ల్యాపింగ్ అండ్ హానింగ్ ఈ రెండు ఏంటంటే ఫినిషింగ్ ప్రాసెసెస్. ఇప్పుడు ల్యాపింగ్ అంటే ఏంది చూద్దాం. Lapping is a precision finishing operation carried out using fine abrasive materials. Lapping is a precision finishing operation carried out using fine abrasive materials. అంటే చిన్న ఫైన్ అబ్రసివ్ మెటీరియల్స్ ఉంటాయి, కటింగ్ మెటీరియల్స్. గ్రైండింగ్ మిషన్ చూసిర్రా? గ్రైండింగ్ మిషన్ మీద మనం ఏదైనా సానబట్టాలనుకుంటే గ్రైండింగ్ మిషన్ మీద పోయి పెడతాం, ఎందుకు? షార్ప్గా రావడానికి. అట్లాగే ఈ ల్యాపింగ్ మీద కూడా అబ్రెసివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎట్లా గ్రైండింగ్ మిషన్ మీద ఏదైతే కటింగ్ ఎడ్జెస్ ఉంటాయో దీని మీద కూడా చిన్న కటింగ్ మెటీరియల్స్ ఉంటాయి. అది ల్యాపింగ్లో ఏ విధంగా ఆ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని సర్ఫేస్ని ఫినిష్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అవి కింద వస్తాయి, చూపిస్తా డయాగ్రామ్ అంతా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, క్వశ్చన్ పడేది ఎట్లుంటుందంటే ల్యాపింగ్ అనేది విచ్ ఆపరేషన్ అనేది అడుగుతాడు. ల్యాపింగ్స్ కమ్స్ ఇంటూ విచ్ ఆపరేషన్, డ్రిల్లింగు, మిషనింగు, టర్నింగు, ఫినిషింగు అని అడుగుతాడు. అప్పుడు మీరు ఫినిషింగ్ ఆపరేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ల్యాపింగ్ ఈజ్ ఏ ప్రిసిషన్ ఫినిషింగ్. ప్రిసిషన్ మీన్స్ చాలా, అంటే నార్మల్గా కాకుండా ఇంకా హై యాక్యురసీ రావాలి మనకి. సర్ఫేస్ ఫినిషింగ్ ఇట్లా చేయి పెడితే జారిపోయేటట్టు అంత ఫినిషింగ్ రావాలనుకున్న ఆ టైంలో మనం పోయేది ల్యాపింగు. దీనికి ముందు ఇంకా హానింగు, బోరింగు ఇట్లా చాలా ఉంటాయి ఫినిషింగ్ ఆపరేషన్స్. ఫైలింగ్తో కూడా ఫినిషింగ్ ఆపరేషన్ చేస్తాం కదా. అట్లా కాకుండా ఇంకా మనకు హై యాక్యురసీ కావాలి, మంచి యాక్యురేట్గా ఉండాలి. మనం ఒక ప్రొడక్ట్ని తయారు చేసిన తర్వాత దాన్ని ముట్టుకున్నా కూడా జారిపోయేటట్టు ఉండాలి. అట్లాంటి ఆ ఫినిషింగ్, సర్ఫేస్ ఫినిషింగ్ రావాలనుకున్నప్పుడు మనం వెళ్ళే ఆపరేషను ల్యాపింగ్, ఓకే? ల్యాపింగ్ ఈజ్ ఏ ప్రిసిషన్ ఫినిషింగ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ యూజింగ్ బై అబ్రెసివ్ మెటీరియల్. ఆ అబ్రెసివ్ మెటీరియల్స్ ఏందో కూడా కింద ఉంటాయి మనకి. చూడండి పర్పస్, దీని యొక్క పర్పస్ ఏందో చూడండి. ల్యాపింగ్ ఆపరేషన్ యొక్క పర్పస్ ఇంప్రూవ్స్ జియోమెట్రికల్ యాక్యురసీ. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క చుట్టూ సిలిండ్రికల్ సర్ఫేస్ ఉన్నా, స్క్వేర్, రెక్టాంగులర్ ఏ సర్ఫేస్ ఉన్నా దాని యొక్క సర్ఫేస్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ ఫినిషింగ్ ఉండాలన్నట్టు. చేయి పెట్టినా కూడా మనకి ఏం గరుకులు లేకుండా ఫినిషింగ్ ఉండాలి. అది ఇంప్రూవ్స్ జియోమెట్రికల్ యాక్యురసీ అంటారు దాన్ని. రిఫైన్స్ సర్ఫేస్ ఫినిష్ని నార్మల్గా ఉన్న దానికంటే ఇంకా మంచిగా చేస్తుంది అన్నట్టు. అది రిఫైన్స్ మీన్స్ ఉన్నదానికంటే ఇంకా ఫినిషింగ్ పెంచడం. తర్వాత అసిస్ట్స్ ఇన్ అచీవింగ్ ఏ హై డిగ్రీ ఆఫ్ డైమెన్షనల్ యాక్యురసీ. ఇప్పుడు డైమెన్షనల్ మీన్స్ మీరు డ్రాయింగ్ సబ్జెక్ట్లో డైమెన్షన్స్ ఇచ్చిర్రు, ఐడియా ఉందా? డ్రాయింగ్ సబ్జెక్ట్లో డైమెన్షన్స్ ఇచ్చారు కదా. డ్రాయింగ్ సబ్జెక్ట్లో డైమెన్షన్స్ ఇచ్చుడు అంటే ఏంది, ఒక 10 mm ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 mm అని ఇట్లా ఒక లైన్ కొట్టి మనం ఒక 2 యారో మార్కులు పెడతాం, ఓకేనా? దాన్ని డైమెన్షనింగ్ అంటాం. ఇక్కడ డైమెన్షనింగ్ అనే వర్డ్ ఎందుకు వాడిండంటే నార్మల్గా 0.02 mm సర్ఫేస్ ఫినిషింగ్ ఉంది, దాన్ని 0.1 mm చేయాలి, అంటే ఇంకా తగ్గియాలి. అక్కడ డైమెన్షన్ వాడతాడు కదా ఫినిషింగ్ చేసేటప్పుడు. 0.2 mm ఉన్న ఫినిషింగ్ అంటే నార్మల్గా 0.2 mm ఫినిషింగ్ ఉంది, దాన్ని ఇంకా ఫినిషింగ్ ఇంకా హై యాక్యురసీ కావాలి, 0.1కి తీసుకురావాలి. 0.1కి తీసుకురావాలనుకున్నప్పుడు ఇట్లా డైమెన్షనల్ యాక్యురసీ కూడా మెయింటైన్ చేస్తాడు అన్నట్టు. అసిస్ట్ ఇన్ అచీవింగ్ హై డిగ్రీ ఆఫ్ డైమెన్షనల్ యాక్యురసీ, ఓకే? ఇది డైమెన్షనల్ మీన్స్ అది. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫిట్ బిట్వీన్ ద మేటింగ్ కాంపోనెంట్స్. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, మనం ల్యాపింగ్ ప్రాసెస్ చేసుకుంటే 2 పార్ట్స్ని కలిపేటప్పుడు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫిట్ అంటే 2 పార్ట్స్ని కలిపేటప్పుడు బిట్వీన్ ద మేటింగ్ పార్ట్స్, 2 కలిసే పార్ట్స్. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, కొన్ని పార్ట్స్ ఉంటాయి, ఒక షాఫ్ట్ ఇంకొక హోల్ ఉందనుకో, దాంట్లో ఇట్లా ఫిట్ చేయాలి. ఇట్లా ఫిట్ చేసే క్రమంలో ఆ ఫినిషింగ్ అనేది లేకపోతే ఫిట్ కాదు. కాబట్టి ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫినిషింగ్ అంటే ఈ ల్యాపింగ్ ప్రాసెస్ వలన మనకి ఇక్కడ ఈ ఫిట్నెస్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఫినిషింగ్ చేసుకున్న మెటీరియల్ ఒక షాఫ్ట్ లోపల ఇంకొక హోల్ని మనం ఫిట్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఫిట్ అవుతుంది. బికాస్ డ్యూ టు ల్యాపింగ్ ప్రాసెస్ అంటే ఫినిషింగ్ ప్రాసెస్ ఎంత నీట్గా ఉంటే మనకి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫిట్ కూడా 2 మేటింగ్ పార్ట్స్ మధ్య మంచిగా ఉంటుంది, ఫిట్ అనేది మంచిగా వస్తుంది అనేది ఈ పర్పస్లు. ల్యాపింగ్ ఎందుకు అని అంటే ఈ 4 పర్పస్లు: ఇంప్రూవ్స్ ది జియోమెట్రికల్ యాక్యురసీ, రిఫైన్స్ ది సర్ఫేస్ ఫినిష్, అసిస్ట్ ఇన్ అచీవింగ్ ఏ హై డిగ్రీ ఆఫ్ డైమెన్షనల్ యాక్యురసీ, ఇంప్రూవ్స్ ది క్వాలిటీ ఆఫ్ ఫిట్ బిట్వీన్ ద మేటింగ్ కాంపోనెంట్స్. అంటే 2 కలిపే కాంపోనెంట్స్ మధ్య కూడా మంచి ఫిట్నెస్ రావడానికి కూడా ఈ ల్యాపింగ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ల్యాపింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది చూడండి. ల్యాపింగ్ ప్రాసెస్. In the lapping process,
small amount of material are removed by rubbing the work against a lap charged with a lapping component. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ద ల్యాపింగ్ ప్రాసెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఆర్ రిమూవ్డ్. ల్యాపింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే చిన్న చిన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియలే రిమూవ్ చేస్తారు. ఒక వర్క్ పీస్ తీసుకుంటే ఆ వర్క్ పీస్ మీద ఇక్కడ ఎట్లా వర్క్ జరుగుతుందో తర్వాత చెప్తా. ఆ వర్క్ పీస్ మీద చిన్న చిన్న మెటీరియల్ని తీయాలి, ఎక్కువ తీయకూడదు. సర్ఫేస్ ఫినిషింగ్ మీన్స్ స్మాల్ మెటీరియల్సే తీయాలి. ఎగ్జాంపుల్, మన ఇంట్లో మార్బుల్స్ వేసినప్పుడు ఎట్లా చేస్తారు ఫినిషింగ్ రావడానికి, అట్లనే ల్యాపింగ్ ప్రాసెస్ లాంటిదే అది కూడా. అట్లనే ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్న వర్క్ పీసెస్ని మన వర్క్ పీస్ నుంచి మెల్లగా తీయాలి విత్ ల్యాపింగ్ కాంపోనెంట్. ల్యాపింగ్ కాంపోనెంట్ మీన్స్ లోపల ఈ లిక్విడ్ ఉన్నది కదా, దీన్ని ల్యాపింగ్ కాంపోనెంట్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా చూడండి ఈ డయాగ్రామ్లో. ఇది పైన ఉన్నదేమో వర్క్ సర్ఫేస్, ఇది నార్మల్గా ఇది వర్క్ సర్ఫేస్ అనుకోండి, ఇది వర్క్ సర్ఫేస్. ఇది ల్యాపింగ్ ప్లేట్ కింద సైడ్ నుంచి, అంటే కింద ఉన్నది ల్యాపింగ్ ప్లేట్, పైన వర్క్ పీస్, ఈ మధ్యలో ఉన్నది ల్యాపింగ్ కాంపౌండ్. అంటే ఈ ఆయిల్ ఏదో ఒకటి ఉంటుంది దానికి సంబంధించింది, ఒక లిక్విడ్, ఒక కెమికల్. ఈ ఆయిల్ ఈ వర్క్ పీస్కును ఈ ప్లేట్కి మధ్యలో పెడతాం. పెట్టేసి ఈ మధ్యలో ఉన్న ఏంటి అబ్రెసివ్స్, ఇందాక చెప్పిన అబ్రెసివ్స్ మెటీరియల్ అని, గ్రైండింగ్ మిషన్ మీద ఉంటాయి కట్టింగ్ ఎడ్జెస్ చిన్న చిన్న అని, అట్లాంటి అబ్రెసివ్ మెటీరియల్స్ని ఈ లిక్విడ్లో పెట్టేస్తారు. ఈ లిక్విడ్లో పెట్టేసి వర్క్ పీస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పైన వర్క్ పీస్ ఇచ్చిండు, మనం రివర్స్ చేసుకుంటే కింద వర్క్ పీస్ పెట్టినాం, దాని మీద ఈ అబ్రెసివ్ లిక్విడ్ పెట్టినాం. ఈ చిన్న చిన్న అబ్రెసివ్ ఇవిను ప్లస్ ఈ లిక్విడ్, దీన్ని ఏమంటారు ల్యాపింగ్ కాంపౌండ్ అంటారు. ఈ ల్యాపింగ్ కాంపౌండ్ ప్లస్ ఈ అబ్రెసివ్స్ అంటే కట్ చేసేవి మెటీరియల్. ఈ చిన్న చిన్న ఇవి ఏం చేస్తాయంటే లోపల ఉన్న సర్ఫేస్ని కట్ చేస్తాయి అన్నట్టు. ఈ కాంపోనెంట్తో ఇది కలిసిపోయి దాన్ని కట్ చేస్తుంది. ఎట్లా కట్ చేస్తుంది అంటే కింద ల్యాపింగ్ ప్లేట్ని పెడతాం. మళ్ళీ చెప్తా క్లారిటీగా చూడండి. ఇది వర్క్ పీసు, ఈ వర్క్ పీస్ మీద ఒక లిక్విడ్ పోస్తారు. లిక్విడ్ పోసిన తర్వాత కటింగ్ ఎడ్జెస్, చిన్న చిన్న కటింగ్ ఎడ్జెస్ని లోపల కలుపుతారు. అబ్రెసివ్ మెటీరియల్ అంటారు. ఈ అబ్రెసివ్ మెటీరియల్ని ఆ లిక్విడ్ కాంపోనెంట్లో కలుపుతారు. ఏదైతే ల్యాపింగ్ కాంపోనెంట్ ఉందో అలా కలిపినాక పైనుంచి ఒక ప్లేట్ పెడతారు, దాన్ని ల్యాపింగ్ ప్లేట్ అంటారు. ఆ ల్యాపింగ్ ప్లేట్ పెట్టేసి కొంచెం ప్రెజర్ అప్లై చేస్తారు. ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ పీస్కి ఇవి వెళ్ళి టచ్ అవుతున్నాయా లేదా? ఇది వర్క్ పీసు, ఈ వర్క్ పీస్కి పైన టచ్ అవుతున్నాయా ఎడ్జెస్? టచ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని మీద ప్రెజర్ అప్లై చేసి ఇట్లా అంటాం, అటు ఇటు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ముందుకు వెనక్కి జరుగుతుంది కదా. ఇవి అబ్రెసివ్ కటింగ్ ఎడ్జెస్ ముందుకు వెనక్కి జరిగినప్పుడు దీని మీద ఉన్న మెటీరియల్ రిమూవ్ అవుతుందా కాదా? అంటే చిన్న మొత్తంలో చాలా తక్కువ ప్రీసియస్ చాలా చిన్న మెటీరియల్స్ని రిమూవ్ చేస్తారు. అట్లా రిమూవ్ చేసుకుంటా రావడం వలన మనకు హై యాక్యురసీ ఆఫ్ ఫినిషింగ్ వస్తుంది. అది ల్యాపింగ్ ప్రాసెస్. అంటే ఇది ల్యాపింగ్ ఈజ్ ద ఫినిషింగ్ ఆపరేషన్ విత్ హై యాక్యురసీ ఫినిషింగ్ అన్నట్టు. ఓకేనా? ఇది ల్యాపింగ్. ఇప్పుడు ల్యాపింగ్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి చూడండి, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ల్యాపింగ్ ప్లేటు, వర్క్ పీసు, వర్క్ సర్ఫేస్ లేదా వర్క్ పీస్ సర్ఫేస్, ల్యాపింగ్ కాంపోనెంట్, లోపల ఉన్న లిక్విడ్ని ఏమంటాం ల్యాపింగ్ కాంపోనెంట్ అంటాం. వీటిని ఏమంటాం అబ్రెసివ్ మెటీరియల్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ ఇచ్చి అడిగితే పెట్టగలగాలి. ఇంకో ఇక్కడ ఇచ్చిండు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఉంటుంది. ద ల్యాపింగ్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫైన్ అబ్రెసివ్ పార్టికల్స్ సస్పెండెడ్ ఇన్ ఏ వెహికల్ అంటే ఏంటంటే లోపల ఉన్న కాంపోనెంట్, లిక్విడ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని వెహికల్ అంటారు. సచ్ యాజ్ ఆయిల్, పారాఫిన్, గ్రీస్. అది ఏదైనా కావచ్చు, ఆయిల్ కావచ్చు, పారాఫిన్ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఏదైనా వాడవచ్చు అన్నట్టు. ఎక్కడ ఈ వెహికల్ అనే ప్లేస్లో ఈ వెహికల్స్ ఏంటంటే ఆయిల్ కానీ, పారాఫిన్ కానీ, గ్రీస్ కానీ. అక్కడ ఏమన్నాం మనం, దీన్ని ల్యాపింగ్ కాంపోనెంట్ అన్నాం. ఈ ల్యాపింగ్ కాంపోనెంట్ని ఇక్కడ వెహికల్ అంటాడు. దీని లోపల అబ్రెసివ్ పార్టికల్స్ని పెడతాడు. అవే మన కింద డైమండ్ షేప్లో ఉన్నాయి కదా లోపల, దాన్ని అబ్రెసివ్ పార్టికల్ అంటాం. ఆ అబ్రెసివ్ పార్టికల్స్ని ఈ ఆయిల్ కానీ, పారాఫిన్ కానీ, గ్రీజ్లో కలిపి వర్క్ పీస్ మీద అప్లై చేసి ఏదైతే ల్యాపింగ్ ప్లేట్ ఉందో ఆ ల్యాపింగ్ ప్లేట్ పెట్టేసి మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇగో ఇక్కడ చూడండి నేను చెప్పిన వర్కింగ్ ప్రాసెస్. ద ల్యాపింగ్ కాంపోనెంట్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ ద వర్క్ పీస్ అండ్ ద ల్యాప్ చిప్స్ అవే ది మెటీరియల్ ఫ్రమ్ ద వర్క్ పీస్. లైట్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ వెన్ బోత్ ఆర్ మూవ్డ్ అగెన్స్ట్ ఈచ్ అదర్. కొంత ప్రెషర్ని అప్లై చేసి రెండు ఇట్లా మూవ్ అయ్యేటట్టు, మూవ్ ఈచ్ అదర్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ అదే అన్నాడు, లైట్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ వెన్ బోత్ ఆర్ మూవ్డ్ అగెన్స్ట్ ఈచ్ అదర్. ద ల్యాపింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ మాన్యువల్లీ ఆర్ బై మిషన్. మనం నార్మల్గా మాన్యువల్గా అయినా చేయొచ్చు, లేదా మిషన్తోనైనా ఆ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ల్యాపింగ్ ప్రాసెస్. హ్యాండ్ ల్యాపింగ్ సర్ఫేస్ చూడండి ఒకసారి, దాని డయాగ్రామ్ చూపిస్తా. హ్యాండ్ ల్యాపింగ్ ఆర్ ఫ్లాట్ సర్ఫేస్.
Flat surface are hand lapped using lapping plate made out of close grained cast iron. Figure 2 లో ఉంది చూద్దాం. The surface of the plate should be in a true plane for accurate result in lapping. The lapping plate generally used to tool rooms will have narrow grooves cut on its surface both lengthwise and crosswise forming series of squares. దీని డయాగ్రామ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇది డయాగ్రాము. ఇది హ్యాండ్ ల్యాపింగ్ అన్నట్టు. అంటే నార్మల్గా దీన్ని చేయితో పట్టుకొని ఈ ఉన్న దీన్ని మనం సర్ఫేస్ ఫినిష్ చేయొచ్చు అన్నట్టు. స్క్వేర్స్ అన్నాడు కదా, నెంబర్ ఆఫ్ ఈక్వల్ స్క్వేర్స్ అన్నాడు. ఈక్వల్ స్క్వేర్స్ని ఇదొక కాంపోనెంట్ని మనం పెట్టుకొని ఈ కాంపోనెంట్కి కింద ల్యాపింగ్ మెటీరియల్ని ఏదో సెట్ చేసేసి దీని మీద ఇట్లా తిప్పుతాం అన్నట్టు చేయితోని. కాబట్టి దీన్ని ఏమంటాం? హ్యాండ్ ల్యాపింగ్ అంటాం. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. డయాగ్రామ్ హ్యాండ్ ల్యాపింగ్ అని అడిగితే దాన్ని చేయొచ్చు. ఇక్కడ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. Excessive application of the abrasive compound will result in the rolling action of the abrasive between the work and the plate developing inaccuracies. దీని అర్థం ఏంటంటే మళ్ళా చదువుతా, ఇంట్రెస్ట్ కినండి. Excessive application of the abrasive compound will result in the rolling action of the abrasive between the work and the plate developing inaccuracies. ఇప్పుడు మనం ల్యాపింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? వర్క్ పీసు, ప్లేటు, మధ్యలో లిక్విడ్ ప్లస్ దాంట్లో అబ్రసివ్స్ పెట్టేసి ఇట్లా రఫ్ చేస్తున్నాం. మూవింగ్ ఈచ్ అదర్ అన్నాడు. ఇట్లా అన్నప్పుడు మెటీరియల్ రిమూవ్ అవుతుంది. కానీ నువ్వు దాన్ని రోలింగ్ చేసినావు అనుకో, ఇట్లా పైకి కిందికి ఇట్లా తిప్పినావు అనుకో, ఇన్యాక్యురసీస్ వస్తాయి. అంటే సర్ఫేస్ ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. ఒక దగ్గర మెటీరియల్ పోయి ఇంకో దగ్గర పోకుండా ఉంటుంది. అంటే రోలింగ్ అనేది చేయకూడదు అనేది ఇక్కడ నోట్లో చెప్తాడు. చూడండి, ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ ద అబ్రెసివ్ కాంపోనెంట్ విల్ రిజల్ట్ ది రోలింగ్ యాక్షన్. ఇక్కడ రోలింగ్ యాక్షన్ చేసినావు అనుకో ఏమవుతుంది? అబ్రెసివ్స్ బిట్వీన్ ద వర్క్ అండ్ ప్లేట్ డెవలపింగ్ ఇన్యాక్యురసీస్. యాక్యురేట్గా ఉండదు. రోలింగ్ అనే యాక్షన్ని మనం ఇక్కడ తీసుకురాకూడదు ఎక్కడ? ల్యాపింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు. అందుకే దీన్ని హైలైట్ చేసి బోల్డ్ చేసి ఒక డబ్బాలో ఇచ్చిండు, గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ల్యాప్ మెటీరియల్స్ అండ్ ల్యాపింగ్ కాంపౌండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పడేది ఇక్కడనే. ల్యాపింగ్లో వాడే మెటీరియల్స్ ఏంది, కాంపౌండ్స్ ఏంది అనేది అడగవచ్చు. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ల్యాప్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ల్యాప్స్ షుడ్ బి సాఫ్టర్ దాన్ ది వర్క్ పీస్ బీయింగ్ ల్యాప్డ్. దిస్ హెల్ప్స్ టు చార్జ్ ద అబ్రెసివ్ ఆన్ ద ల్యాప్. ఇఫ్ ద ల్యాప్ ఈజ్ హార్డర్ దాన్ ద the workpiece will get charged with the abrasives and cut the lap instead of the workpiece being lapped. ఇక్కడ ఏమంటాడు? జస్ట్ ఆ ల్యాప్ అనేది మనం ఏవైతే కటింగ్ మెటీరియల్స్ పెట్టుకున్నామో అది వర్క్ పీస్ కంటే కొంత హార్డర్గా ఉన్నా పర్లేదు, లేదా వర్క్ పీస్ హార్డర్గా ఉన్నా పర్లేదు, కానీ రెండు ఒకటే సేమ్ స్ట్రెంత్తో ఉండొద్దు అనేది చెప్తాడు. ఇక్కడ ల్యాప్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్, దేంతో తయారు చేస్తాడు చూడండి. ల్యాప్స్ క్లోజ్ గ్రైండ్ ఐరన్తో కానీ, కాపర్తో కానీ, బ్రాస్ ఆర్ లెడ్తో కానీ తయారు చేస్తాడు. ల్యాప్స్ మీన్స్ లోపల ఉండే కటింగ్ ఎడ్జెస్ కానీ అవి ఉంటాయి కదా, వాటిని దేంతో తయారు చేస్తారు? క్లోజ్ గ్రైండ్ ఐరన్, కాపరు, బ్రాస్ ఆర్ లెడ్. ఈ 3 మెటీరియల్స్ గుర్తుపెట్టుకోండి. ద బెస్ట్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ ల్యాప్ ఈజ్ క్యాస్ట్ ఐరన్, బట్ దిస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఆల్ అప్లికేషన్స్. బెస్ట్ మెటీరియల్ క్యాస్ట్ ఐరన్, బట్ అన్ని అప్లికేషన్స్కి క్యాస్ట్ ఐరన్ పనికి రాదు అంటాడు. ఓకేనా? ల్యాపింగ్ అబ్రసివ్స్ చూడండి. లోపల మనం కట్ చేసేది ఒకటి పెట్టినాం చూడండి, ఆ డైమండ్ షేప్లో ఉన్నాయి. వాటిని దేంతో తయారు చేస్తారు చూడండి. ద కామన్లీ యూజ్డ్ అబ్రెసివ్స్ ఆర్ ల్యాపింగ్ అబ్రెసివ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ల్యాపింగ్. సిలికాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్, బోరాన్ కార్బైడ్ అండ్ డైమండ్. ఈ 4 రకాల కటింగ్ మెటీరియల్స్ని లోపల వాడతాం. లోపల చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, ఇందాక చూసిరు కదా. ఆ వాటిని దేంతో తయారు చేస్తారంటే సిలికాన్ కార్బైడ్తోని. సిలికాన్ కార్బైడ్ అనేది గ్రైండింగ్ మిషన్లో కూడా వాడతారు, ఎందుకంటే అది మస్తు హై యాక్యురేట్గా కట్ చేస్తుంది. ఓకేనా? సిలికాన్ కార్బైడ్ కానీ, అల్యూమినియం ఆక్సైడ్ కానీ, బోరాన్ కార్బైడ్ కానీ, డైమండ్ కానీ, ఈ 4 లోపల కట్ చేసే అబ్రెసివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నట్టు. మీకు క్వశ్చన్ ఎట్లా పడుతుంది ఇక్కడ అంటే ల్యాపింగ్ అబ్రెసివ్స్ యూజ్డ్ విచ్ మెటీరియల్స్ అని అడగవచ్చు. ఏ మెటీరియల్తో తయారు చేస్తారని అడగవచ్చు. లేదా ల్యాపింగ్ కటింగ్ మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై విచ్ మెటీరియల్ అని అడిగితే సిలికాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్, దీంట్లో ఏదో ఒకటి ఇచ్చి మిగతా 3 వేరే ఇస్తాడు. అప్పుడు మీరు ఇలా ఉన్నది చూస్ చేసుకోవాలి. లేదా ఇలా 2 ఇచ్చి ఏ బి బోత్ అనే ఆప్షన్ అడగవచ్చు. జాగ్రత్తగా చదువుకోవాలి. సిలికాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్, బోరాన్ కార్బైడ్,
డైమండ్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత ల్యాపింగ్ వెహికల్స్ మీన్స్ లోపల ఉన్న లిక్విడ్. ల్యాపింగ్ కాంపౌండ్ అని చెప్పినాం కదా, దాన్ని ల్యాపింగ్ వెహికల్ అనే వర్డ్ వాడుతున్నాడు ఇక్కడ. ల్యాపింగ్ వెహికల్ అనే వర్డ్ వాడుతున్నాడు ఇక్కడ. ఏమేమి యూజ్ చేస్తాడో చూడండి. కామన్లీ యూజ్డ్ వెహికల్స్ ఆర్ వాటర్ సొల్యూబుల్ కట్టింగ్ ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్. కామన్గా వాడేటి. ఇందాక మనం చూసిన దగ్గర గ్రీస్ కూడా ఇచ్చిండు, కానీ అది సపరేట్ పర్టికులర్ అప్లికేషన్లో మాత్రమే గ్రీస్ని వాడతాడు. కానీ కామన్గా ఎక్కువ వాడేది వాటర్ సొల్యూబుల్ కట్టింగ్ ఆయిల్స్, అంటే వాటర్తో కలిసి ఉన్న కట్టింగ్ ఆయిల్ని వాడతాడు. అలాగే వెజిటేబుల్ ఆయిల్ని కూడా వాడతాడు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ల్యాపింగ్ ప్రాసెస్లో వాడే ఆయిల్స్ ఏంటంటే వాటర్ సొల్యూబుల్ కట్టింగ్ ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్. గ్రీస్ కూడా వాడతారు, బట్ కామన్గా వాడే ఈ 2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఒకటి, అబ్రసివ్స్ ఏమేమి ఉన్నాయి, సిలికాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్, డైమండ్. ఇక్కడేమో వాటర్ సొల్యూబుల్ కట్టింగ్ ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్. ఇంకోటి బోరాన్ కార్బైడ్. ల్యాప్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సిలిండర్ సర్ఫేసెస్. అంటే ఈ ల్యాపింగ్ ప్రాసెస్తోనే మనం ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ సర్ఫేసెస్ని కూడా ఫినిషింగ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ మీన్స్ బయట సైడ్ ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉందో, ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్ ఒక స్టీల్ బాటిల్ ఉంది, స్టీల్ బాటిల్కి బయట సైడ్ మనం పట్టుకుంటాం. ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే దానికి ఫినిషింగ్ ప్రాసెస్ చేయాలి. ఆ ఫినిషింగ్ ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు మన ల్యాపింగ్ని వాడవచ్చు. ఎందుకంటే అవుటర్ సర్ఫేస్ ఫినిషింగ్ కావాలి, అట్లానే లోపల కూడా ఫినిషింగ్ మంచిగా కావాలి. అప్పుడు లోపల సర్ఫేసెస్ని కూడా ఫినిషింగ్ చేస్తుంది. సిలిండ్రికల్ సర్ఫేసెస్ మీన్స్ బాటిల్ లాంటియో ఏదైనా క్యాన్ లాంటియో లోపల బయట 2 ఫినిషింగ్ చేయాలి కదా, అట్లాంటి ప్లేస్లల్లో ల్యాపింగ్ని కూడా వాడతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ల్యాప్ కెన్ ఫినిష్ ది ఇంటర్నల్ సర్ఫేసెస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి మళ్ళీ మీకు ఇంత డెప్త్గా దాంట్లో ఏముండదు, అదే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హానింగ్ ప్రాసెస్. ల్యాపింగ్ తర్వాత హానింగ్ చూడండి. హానింగ్ ఆల్సో ఫినిషింగ్ ఆపరేషన్. చూడండి హానింగ్ అంటే ఏమంటాడో చూడండి. హానింగ్ ఈజ్ ఏ సూపర్ ఫినిషింగ్ ప్రాసెస్ క్యారీడ్ అవుట్ యూజింగ్ అబ్రెసివ్ స్టిక్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్టాక్ ఫ్రమ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ సర్ఫేసెస్. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అన్నాడు, అంటే మెటల్స్ మీద ఉన్న దాన్ని కూడా ఫినిషింగ్ చేస్తుంది, మెటల్ కాకుండా ఉన్నదాన్ని ఆ సర్ఫేస్ల మీద కూడా ఫినిషింగ్ చేస్తుంది. హానింగ్ ఆపరేషన్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి మెటాలిక్కి, ఇంకొకటి నాన్ మెటాలిక్ సర్ఫేసెస్కి, రెండింటికి పనిచేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. వాడు క్వశ్చన్ ఎట్లా జనరేట్ చేస్తాడంటే ఫర్ రిమూవల్ ఆఫ్ స్టాక్ ఫ్రమ్ ద మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాసెసెస్ విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ అని ఇస్తాడు. ల్యాపింగ్ ఇస్తాడు, హానింగ్ ఇస్తాడు, బోరింగ్ ఇస్తాడు, ఇంకొకటి ఏదో ఇస్తాడు ఫైలింగ్ అని. అప్పుడు మీరు హానింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ క్వశ్చన్ ఈజీగా జనరేట్ చేస్తాడు వాడు క్వశ్చన్. ఫర్ రిమూవల్ ది స్టాక్ ఫ్రమ్ ద మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ సర్ఫేసెస్ విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ అని అంటాడు. అప్పుడు హానింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ ఎట్లా ఏం చేస్తుంది, దేనికి, దీని పర్పస్ ఏంది? ప్రొడ్యూస్ హై సర్ఫేస్ ఫినిష్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కరెక్ట్స్ ది ప్రొఫైల్స్ ఆఫ్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ ప్రొఫైల్స్ కరెక్ట్ లేకపోయినా దాన్ని కరెక్ట్గా చేస్తుంది అన్నట్టు. రిమూవ్స్ ట్యాపర్స్ మీన్స్ మనం ఒక సర్ఫేస్ని ఇట్లా ట్యాపర్గా చేసుకున్నాం అనుకో, ఆ ట్యాపర్ని లేకుండా కూడా కట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత ట్యాపర్ చేసుకున్నాం మనం ఒకదాన్ని, ఇట్లా ట్యాపర్ షేప్లో ఉన్న ఒక సర్ఫేస్ ఉంటే దాన్ని ట్యాపర్ లేకుండా ఇట్లా కట్ చేస్తుంది అన్నట్టు. అట్లా ఆ ఫినిషింగ్ ప్రాసెస్ కూడా ఇది చేస్తుంది. రిమూవ్స్ ది ట్యాపర్ని తీసేస్తుంది. తర్వాత వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి, హానింగ్ ఎట్లా పనిచేస్తుంది. The honing tool with abrasive mounted on it is held on the spindle of machine which can be rotated in its axis. ఒక స్పిండిల్ ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో స్పిండిల్కి హానింగ్ టూల్ని మనం ఇట్లా అటాచ్ చేస్తాం. అటాచ్ చేసినాక ఆ హానింగ్ టూల్ ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ స్పిండిల్ ఎట్లా తిరుగుతుందో అది అట్లా తిరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బోర్ ఉంది, మన సిలిండర్ బోర్ ఉంది, మన ఇంజన్ సిలిండర్ బోర్ ఉంది కదా, మామూలుగా ఇంజన్ సిలిండర్ బోర్ లోపల కట్ చేయాలి, మెటీరియల్ని కట్ చేయాలనుకున్నప్పుడు హానింగ్ టూల్ని ఇట్లా రొటేట్ అవుతా అంటే లోపలికి పెట్టినాం అనుకో ఆటోమేటిక్గా ఆ సర్ఫేస్ని ఫినిష్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. బోరింగ్ అంటేనేమో ఒకటే టూల్ వెళ్ళి చుట్టూ కట్ చేస్తుంది. హానింగ్ అట్లా కాదు, దాని చుట్టూ టూల్సే ఉంటాయి, అంటే అబ్రెసివ్స్ ఉంటాయి, చిన్న అబ్రెసివ్స్ ఇందాక చూసినాం కదా, అట్లాంటి అబ్రెసివ్స్ ఆ హానింగ్ టూల్ చుట్టూ పెడతారు.
చుట్టూ పెట్టేసి ఆ హానింగ్ టూల్ చుట్టూ అబ్రెసివ్స్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ అబ్రెసివ్స్ మెటీరియల్స్ లోపలికి వెళ్ళినాక అది రొటేట్ అవుతుంది. ఏమవుతుంది? సిలిండర్ ఇంటర్నల్ డయామీటర్కు ఉన్న మెటీరియల్ కట్ అవుతుంది కదా, అదే విత్ హై యాక్యురసీ ఫినిషింగ్తోని అట్లా హానింగ్ పనిచేస్తుంది. డయాగ్రామ్ చూపెడతా. యాజ్ ద స్పిండిల్ రొటేట్స్ ద రెసిప్రోకేటింగ్ మోషన్ ఈజ్ ఆల్సో గివెన్ టు ది టూల్. రెసిప్రోకేటింగ్ మోషన్ అయితే పైకి కిందికి వస్తుంది, రోటరీ మోషన్ అయితే చుట్టూ తిరుగుతుంది. ద సర్ఫేస్ ప్రొడ్యూస్ విల్ హ్యావ్ అక్రాస్ ద హ్యాచ్డ్ ప్యాటర్న్. దిస్ ప్యాటర్న్ ఆఫ్ ద సర్ఫేస్ టెక్స్చర్ ప్రొవైడ్స్ బెటర్ లూబ్రికేషన్ ఇన్ సిలిండ్రికల్ బోర్స్. దీని అప్లికేషన్ ఏందో చూడండి. హానింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఆఫ్ బోర్స్. చెప్పినా కదా ఇందాక, బోర్స్ మీన్స్ మన సిలిండర్ లోపల ఉన్న బోర్, దాన్ని బోరే అంటాం కదా. బోర్ అంటే ఏంది? టీడీసీ నుంచి బీడీసీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటాం? స్ట్రోక్ అంటాం. బోర్ అంటే దాని యొక్క డయామీటర్, దాన్ని బోర్ అంటాం. ఓకేనా? లోపల ఎంత అయితే డయామీటర్ ఉందో దాన్ని మనం బోర్ అంటాం. హానింగ్ కెన్ బి డన్ ఇన్ హార్డెండ్ ఆర్ అన్హార్డెండ్ స్టేట్. హార్డ్గా ఉన్నా కూడా పనిచేస్తుంది, అన్హార్డ్గా ఉన్నా కూడా పనిచేస్తుంది. బోర్స్ ఆఫ్ ఎనీ సైజ్, లెంత్, బ్లైండ్ ఆర్ త్రూ టాండెమ్ ఆర్ ఇంటరప్టెడ్ సర్ఫేసెస్ కెన్ ఆల్సో బి హానుడ్. బోర్ ఏ విధంగా ఉన్నా కూడా, పర్ఫెక్ట్గా లేకపోయినా, బ్లైండ్గా ఉన్నా, లెంత్ ఎక్కువ ఉన్నా, సైజ్ ఎక్కువ ఉన్నా కూడా హానింగ్ టూల్ అనేది దాన్ని సర్ఫేస్ ఫినిషింగ్ అనేది చేస్తుంది. తర్వాత హానింగ్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఆన్ డ్రిల్లింగ్ ఆర్ అదర్ మిషన్స్ విచ్ హ్యావ్ అరేంజ్డ్ ఫర్ రోటరీ అండ్ రెసిప్రోకేటింగ్ మోషన్స్ సైమల్టేనియస్లీ. అంటే హానింగ్ డ్రిల్లింగ్ మిషన్లో ఫిట్ చేసినాం అనుకో, డ్రిల్లింగ్ స్పిండిల్కి ఫిట్ చేసేసి మనం దాన్ని రొటేట్ అవుతుంది. స్టార్ట్ చేసినాం, మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హానింగ్ టూల్ ఇట్లా రొటేట్ అవుతుంది. అది రొటేట్ అవ్వడంతో పాటు కిందికి మీదికి కూడా పోతుంది. అదే చెప్తాడు, సైమల్టేనియస్గా అది రెసిప్రోకేటింగ్ మోషన్ అవుతుంది. అట్లానే ఇట్లా పైకి కిందికి వెళ్ళుకుంటూనే ఇట్లా తిరుగుతూనే ఉంటుంది, తిరుగుకుంటా ఇట్లా ఇట్లా పోతూ ఉంటుంది అన్నట్టు. ఆ రెండు ఆపరేషన్స్ కూడా ఒక్కసారే చేస్తుంది అని చెప్తాడు. A rotary motion can be given by the spindle and the reciprocating motion can be either manual or by power depending on the type of machines. మిషన్ ని బట్టి రోటరీ అయితేనేమో ఆటోమేటిక్గా స్పిండిల్ ద్వారా వచ్చేస్తుంది ఇట్లా తిరుగుడు. ఈ మనం పైకి కిందికి ఇచ్చుడు అనేది మనం ఫీడింగ్ ఇవ్వడమా లేకపోతే మిషన్తోనే పవర్ యూజ్ చేసుకొని చేయడమా అనేది జరుగుతుంది. ఫర్ మాస్ ప్రొడక్షన్ స్పెషల్ హానింగ్ మిషన్స్ ఆర్ యూజ్డ్. మాస్ ప్రొడక్షన్స్ మీన్స్ మనం ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేయాలి, ఎక్కువ మొత్తంలో ఇంజన్లు తయారు చేయాలి, ఎక్కువ మొత్తంలో బోరింగ్లు చేయాలి, హానింగ్లు చేయాలనుకున్నప్పుడు మనం స్పెషల్ మిషన్స్కి పోతాం, స్పెషల్ హానింగ్ మిషన్స్కి వెళ్తాం. హానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫినిషింగ్ ప్రాసెస్. హానింగ్ ఈజ్ ద ప్రిసిషన్, అంటే చాలా హై ఫినిషింగ్ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ల్యాపింగ్ అండ్ హానింగ్ ఫినిషింగ్ ప్రాసెస్లు అనేది మీ మైండ్లో బండ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మెథడ్స్ ఆఫ్ హానింగ్ చూడండి. మాన్యువల్ స్ట్రోకింగ్, పవర్ స్ట్రోకింగ్. ఏం లేదు, మాన్యువల్గా మనం చేతితో చేస్తే మాన్యువల్ స్ట్రోకింగ్, పవర్తో చేస్తే పవర్ స్ట్రోకింగ్. ఈ డయాగ్రామ్ చూడండి, కనిపిస్తుందా డయాగ్రామ్? ఇదేమో బోరు, ఈ లోపల ఉన్నది చూడండి, ఇది ఇక్కడ వరకు. ఇదేమో మనం హానింగ్ టూల్కి అబ్రెసివ్ మెటీరియల్ ఉంటుందని చెప్పినాం కదా, కటింగ్ ఎడ్జెస్ ఉంటుందని. ఇవి ఈ కటింగ్ ఎడ్జెస్, ఈ లోపల ఉన్నదేమో వీటిని క్యారీ చేయడానికి, అట్లా క్యారీ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తుంది, దీని లోపలికి పెట్టినాక ఇది పైకి కిందికి మూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రొటేట్ కూడా అవుతుంది. ఇక్కడ ఓన్లీ పైకి కిందికి మూవ్ అయ్యే డైరెక్షన్సే పెట్టండి చూడండి. ఇట్లా కిందికి వస్తుంది, ఇట్లా పైకి పోతుంది. మనం నార్మల్గా రొటేట్ కూడా అవుతుంది. ఓకేనా? ఇది హానింగ్ టూల్. ఇట్లా బోర్ లోపలికి దించేసి దాన్ని రొటేట్ చేయడం కానీ రెసిప్రోకేట్ చేయడం కానీ చేస్తాం. అప్పుడు మనకు ఆటోమేటిక్గా లోపల ఫినిషింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది హానింగ్. ఇక్కడ ఇంకా క్లారిటీ ఇచ్చిండు. ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ హానింగ్ టూల్ ఇట్లా ఉంటుంది. ఇవి కటింగ్ ఎడ్జెస్, బ్రోంజ్ గైడ్, ఇది పక్కన గైడ్, దాన్ని గైడ్ చేయడానికి స్టోన్స్ అంటే కటింగ్ ఎడ్జెస్. ఆ స్టోన్సే కదా కట్ చేసేటి లోపల. ఓకే, ఇది పైన ఏమో స్పిండిల్ లోపల దీన్ని మనం దీన్ని ఫిక్స్ చేస్తాం. ఇది యూనివర్సల్ జాయింట్ ఎందుకంటే ఎటన్ ఎనీ యాంగిల్ లోపలికి వెళ్ళినాక అది ఇట్లా ఏమన్నా మోల్డ్ కావాలంటే యూనివర్సల్ జాయింట్ ఉంటే ఏ యాంగిల్లో అయినా కూడా పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. యూనివర్సల్ జాయింట్ యొక్క అప్లికేషన్ అదే కదా, ఎటన్ ఎనీ యాంగిల్ పవర్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. ఇప్పుడు ఇక్కడున్న ఈ స్పిండిల్ షాఫ్ట్ నుంచి ఇక్కడున్న ఈ హాండ్ టూల్ అనేది ఒక షాఫ్టే కదా, దీనికి పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే నార్మల్గా చేస్తుంది. కానీ
లోపల పోయి ఇట్లా ఇట్లా అయినా కూడా ఏ యాంగిల్లోకి పోయినా కూడా పవర్ ట్రాన్స్మిట్ చేసేది యూనివర్సల్ జాయింట్. కాబట్టి యూనివర్సల్ జాయింట్ని పెట్టిండి ఇక్కడ. ఓకేనా, పైన డయాగ్రామ్లో రాసిండు ఆల్రెడీ యూనివర్సల్ జాయింట్ అని, చూడండి యూనివర్సల్ జాయింట్ అని రాసిండా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి కటింగ్ ఫ్లూయిడ్స్ ఏం వాడతారు హానింగ్ ప్రాసెస్లో, కటింగ్ మెటీరియల్స్ ఏం వాడతారు, ఈ రెండు అయితే ఈ టాపిక్ అయిపోయింది, ఇక్కడతో క్లోజ్ అవుతుంది. కటింగ్ ఫ్లూయిడ్స్ హానింగ్ ఆపరేషన్లో ఏ కటింగ్ ఫ్లూయిడ్స్ వాడతారు? కటింగ్ ఫ్లూయిడ్స్ ఎందుకు? కట్ అయ్యేటప్పుడు మనం ఇది కట్ అయ్యేటప్పుడు కూల్ చేయడానికి, కట్ అయ్యేటప్పుడు హీట్ వస్తుంది, అక్కడ హీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కట్ హీట్ని తగ్గియకపోతే ఆ హీట్ వలన మెటీరియల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హీట్ని తగ్గించడానికి కటింగ్ ఫ్లూయిడ్స్ని వాడతారు. కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ యూజ్డ్ వైల్ హానింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు కటింగ్ ఫ్లూయిడ్స్ ఏం వాడతారు? ద మినరల్ ఆయిల్ కామన్లీ యూజ్డ్ ఇన్ మిషనింగ్ ఆపరేషన్స్ ఈజ్ డైల్యూటెడ్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ 1 part ఆఫ్ ఆయిల్ విత్ 4 parts ఆఫ్ కిరోసిన్. ఒక పార్ట్ ఆయిల్ 4 పార్ట్లు కిరోసిన్తో కలుపుకుని ఉన్న లిక్విడ్ని మనం కటింగ్ ఫ్లూయిడ్గా వాడతాం ఇక్కడ. బిఫోర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హానింగ్. మనం హానింగ్ అప్లికేషన్ అంటే ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయకముందే 4 పార్ట్ల కిరోసిన్ని, ఒక పార్టు ఏమన్నాడు ఆయిల్, ఆ ఆయిల్ని రెండింటిని కలుపుకొని మనం రెడీగా పెట్టుకోవాలన్నట్టు. దాన్ని మనం ప్రాసెస్ జరిగేటప్పుడు దాన్ని పోతాం పైన, ఆటోమేటిక్గా ఆడ కూలింగ్ అనేది ఏర్పడుతుంది. కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ యూజ్డ్ వైల్ హానింగ్. కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ యూజ్డ్ వైల్ హానింగ్. ద మినరల్ ఆయిల్ కామన్లీ యూజ్డ్ ఇన్ మిషనింగ్ ఆపరేషన్స్ ఈజ్ డైల్యూటెడ్ ఇన్ ప్రపోర్షన్స్ ఆఫ్ 1 part ఆఫ్ ఆయిల్ విత్ 4 parts ఆఫ్ కిరోసిన్ బిఫోర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హానింగ్. హానింగ్ ప్రాసెస్కి వెళ్ళకముందే 4 పార్ట్ల కిరోసిన్ని, ఒక పార్టు న్యాచురల్ మినరల్ ఆయిల్ని రెండింటిని కలుపుకొని ముందుగానే రెడీగా పెట్టుకొని హానింగ్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలనేది ఆ కటింగ్ ఫ్లూయిడ్లో చెప్తాడు. క్వశ్చన్ పడవచ్చు, కటింగ్ ఫ్లూయిడ్ ఏముంటుందంటే మినరల్ ఆయిల్ ప్లస్ కిరోసిన్ రెండు కలిపి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 1:4లా ఒక పార్ట్ అదైతే 4 పార్ట్లు కిరోసిన్. ఇప్పుడు హానింగ్ స్టోన్స్ ఏమేమి ఉంటాయి చూడండి. క్వశ్చన్ పడేది అక్కడ కానీ ఇక్కడ కానీ పడుతుంది. ఓకేనా, హానింగ్ స్టోన్స్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్ ఆర్ డైమండ్ బాండెడ్ టుగెదర్ విత్ ద వెరిఫైడ్ క్లే, కార్క్, కార్బన్ ఆర్ మెటల్. ద హానింగ్ స్టోన్స్ హ్యావ్ ఏ porous structure and this helps for chips clearance. ఏమన్నాడు లాస్ట్కి, ఏమన్నాడు? ద హానింగ్ స్టోన్స్ హ్యావ్ ఏ పోరస్ స్ట్రక్చర్ ఉండి చిప్స్ని ఈజీగా క్లీన్ చేసే ప్రాపర్టీని కలిగి ఉంటుందట. కానీ ఇక్కడ మన మెటీరియల్స్ అంటే ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్, అక్కడ కూడా ఇవే వచ్చినాయి ల్యాపింగ్ ప్రాసెస్లా, గుర్తుపెట్టుకోండి. సిలికాన్ కార్బైడ్, అల్యూమినియం ఆక్సైడ్, డైమండ్ బాండెడ్ టుగెదర్ విత్ వెట్రిఫైడ్ క్లే, కార్క్, కార్బన్, మెటల్, ఇవి గుర్తుపెట్టుకోండి హానింగ్ స్టోన్స్. ఓకేనా, దీంతో మనకు ల్యాపింగ్ అండ్ హానింగ్ అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది. మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ టాపిక్ ఇంతకు మించి ఏముండదు. స్టోన్స్, ఫ్లూయిడ్స్, దాని యొక్క డయాగ్రామ్స్, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అప్లికేషన్ ఏంది, మెయిన్ అయితే ఈ రెండు ఫినిషింగ్ ప్రాసెస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అక్కడనే పడుతుంది. ఫినిషింగ్ ప్రాసెసా, మిషనింగ్ ప్రాసెసా, ప్రొడక్షన్ ప్రాసెసా అనేది అడుగుతారు. ఓకేనా, బాయ్. హాయ్ గైస్, ఈ టాపిక్ చెప్పడం మిస్ అయింది, ఫ్లోలో మిస్ అయిపోయింది. ఏం లేదు, సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సర్ఫేస్ ఎలా ఉంది ఏంటనే మెజర్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి చూడండి, కింద డయాగ్రామ్ రూపంలో చూపిస్తాను మీకు. ఒకటి మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ ఇగో ఇదండి, ఇలా ఉంటుంది. దీంతో మనం ఏం చేస్తామంటే ఒకటి మెజరింగ్ స్టైలస్, నెంబర్ 1 వచ్చేసి మెజరింగ్ స్టైలస్, ఇగో ఇక్కడ ఇది నెంబర్ 1 మెజరింగ్ స్టైలస్. సెకండ్ వచ్చేసి స్కిడ్స్, ఈ 2 స్కిడ్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ 2 స్కిడ్స్. తర్వాత ఇండికేటర్ స్కేలు, థర్డ్ పార్ట్ వచ్చేసి పైన స్కేల్ ఎంత ఉన్నది, సర్ఫేస్ ఏమైనా డిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది అక్కడ చూసుకోవచ్చు, ఇండికేటర్ స్కేలు. తర్వాత అడ్జస్ట్మెంట్ స్క్రూ నెంబర్ 4, ఎంత ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత ఇలా ఉండాలి అనేది చేసేది డెప్త్ స్క్రూ, అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఇది మెకానికల్ సర్ఫేస్ ఇండికేటరు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 2 ఉంటాయి అందులో, మెకానికల్ ఇది ఒకటి. ద స్టైలస్ మేడ్ ఆఫ్ డైమండ్ అండ్ ఇట్స్ కాంటాక్ట్ పాయింట్ వీ హ్యావ్ లైట్ రేడియస్. స్టైలస్ని డైమండ్తో తయారు చేస్తారంటాడు, గుర్తుపెట్టుకోండి. స్టైలస్ని దేంతో తయారు చేస్తారంటే డైమండ్తో తయారు చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి టాలీ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్. దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ సర్ఫేస్ టెక్స్చర్
దిస్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యాక్టరీ అండ్ ల్యాబొరేటరీ యూజ్. ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ల్యాబొరేటరీలో కానీ దీన్ని యూజ్ చేస్తారు. ఎట్లా అంటే ఏదైనా సర్ఫేస్ ఫినిష్ ఎట్లున్నది, ఫినిషింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఇది 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 వర్క్ పీసు, దాని మీద దాన్ని పెట్టిండు. ఆ సర్ఫేస్ ఎలా ఉన్నది అనేది ఎలక్ట్రానిక్ త్రూ మనకి ఇటు చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ఫినిషింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి అంటే టాలీ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్, ఇంకొకటి మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫ్లోలో మిస్ అయినాయి ఇవి, అందుకే మళ్ళీ నేను ఈ విధంగా మీకు అందిస్తున్నా. ఓకేనా, మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ అండ్ టాలీ ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్.